వెయిట్ లాస్ కి సంబంధించి మార్కెట్లో ఈ మధ్య ఒక్క ప్రోడక్ట్ బాగా ట్రెండ్ అవుతుంది, అదే ఒజంపిక్. ఇంజెక్షన్ రూపంలో ఇచ్చే ఈ ఒజంపిక్ లో సెమాగ్లూటైడ్ అన్నది మెయిన్ ఇంగ్రీడియంట్. దీన్ని బేసికల్లీ డాక్టర్స్ డయాబెటీస్ ని ట్రీట్ చేసేందుకు మాత్రమే పేషెంట్స్ కి సజెస్ట్ చేస్తారు. ఆ ప్రాసెస్ లో పేషెంట్స్ వెయిట్ లాస్ అవ్వడం అన్నది ఒక సైడ్ ఎఫెక్ట్. మనోళ్ళు ఈ పాయింట్ ని క్యాచ్ చేసి దీన్ని కేవలం వెయిట్ లాస్ కోసం మాత్రమే వాడడం స్టార్ట్ చేశారు. అసలు ఇది ఏం చేస్తుందంటే మన బాడీలోకి వెళ్ళాక ఒజంపిక్ అన్నది మన ఆకలిని కంప్లీట్ గా చంపేస్తుంది. బికాస్ ఈ సెమాగ్లూటైడ్ అన్నది మన డైజెషన్ ప్రాసెస్ ని డెడ్ స్లో చేసి పడేస్తుంది. సో మనకు ఆకలి అయ్యేదు. ఇన్ కేస్ వేసినా మనం చాలా అంటే చాలా తక్కువ తింటాం. ఈవెన్చువల్లీ మనం డెఫినెట్లీ వెయిట్ లాస్ అవుతాం. బట్ ఈ వెయిట్ లాస్ లో మీరు ఫ్యాట్ తో పాటు కేజీల కొద్ది మజిల్ కూడా లూజ్ అవుతారు. అండ్ లాంగ్ రన్ లో మీరు అలానే చేస్తే ఒక మాల్ న్యూట్రిషన్ కిడ్ లా మిగిలిపోతారు. ఇప్పుడు చెప్పే పాయింట్ బాగా గుర్తుపెట్టుకోండి. మీరు ఎప్పుడైతే ఈ ఒజంపిక్ ని వాడడం స్టాప్ చేస్తారో, మీరు ఎంతైతే వెయిట్ లాస్ అయి ఉంటారో మొత్తం తిరిగి రీగెయిన్ అవుతారు. అంతేకాదు ఇది వాడే ప్రాసెస్లో నాసియా అవ్వచ్చు, డయేరియా అవ్వచ్చు, వామిటింగ్ అవ్వచ్చు, ఇలా ఎన్నో సైడ్ ఎఫెక్ట్స్ని ఫేస్ చేస్తూ ఉండాలి. సో ఫ్రెండ్స్, వెయిట్ లాస్కి సంబంధించినంత వరకు ఎలాంటి క్విక్ ఫిక్స్ లేదు. మీరు డెఫినెట్లీ ఒక హెల్తీ డైట్ మెయింటైన్ చేయాలి, రెగ్యులర్గా ఎక్సర్సైజెస్ కూడా చేస్తూ ఉండాలి.